అయితే మీ అన్న గారు సాగర్ గారు రియల్ ఎస్టేట్ దందాలు చేయరని మా అన్న అలాంటి దందాలు ఏం చేయలేదన్న. ఆ టీచర్స్ కొంతమంది కలిసినటువంటి వాళ్ళు మేము పెట్టుబడి పెడతాము మాతో పాటు నువ్వు హెల్ప్ చేయన్న మాకంటే పోయి ఇంకా ప్లాట్లలో ఇల్లు అందరు కలిసేసి పెట్టుబడి వాళ్ళే పెడుతున్నారు. వచ్చిన లాభము అందరికి సమానం. ఎందుకంటే హెల్ప్ మాట్లాడడము ఇవన్నీ చేయడం మా అన్న చేస్తున్నాడు కాబట్టి అట్లా వచ్చినటువంటి లాభం వీళ్ళు పంచుకోవడం ఉంది తప్ప ఎవరిని బెదిరించింది లేదు. అలాంటి రియల్ ఎస్టేట్ కూడా మొత్తం అదే బిజినెస్గా కూడా లేదు. మెయిన్ తోట వ్యవసాయము, రెండో బిజినెస్ ఒక బతుకు తెరువు కోసం ఆ బిజినెస్. ఆ టైంలో అదంతా బాగానే ఉన్నదన్న. డీకే మొత్తము మన పట్టు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నది. ఇప్పుడు దెబ్బతింటుంది. అది ఏంటిది అనేటువంటిది పార్టీ సమీక్షించుకోవాలి. పార్టీ తీసుకున్న లైన్ ఎప్పుడు పురాతన లైన్ కాబట్టి పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు అనేది. అంటే ప్రజలు మారుతున్నారు, వాళ్ళ అభిరుచులు మారుతున్నాయి. అవును, దానికి అనుగుణంగా పార్టీ లైన్ కూడా మారితే బాగుంటుందమ్మా కదా. భారతదేశం అర్ధవలస అర్ధభూస్వామ్య దేశము అనేటువంటిది ఒక లైన్ తోటి మనం స్టార్ట్ అయింది. ఇది పెట్టుబడిదారు దేశంగా మారుతున్నది. అది పార్టీ కూడా సమీక్షిస్తుంది. మొత్తము పరిస్థితులు మారుతున్నాయి. మొత్తము భారతదేశమే పెట్టుబడిదారు దేశంగా మారుతుంది కాబట్టి కొన్ని మార్పులు చేస్తుంది. కానీ మొత్తం లైన్ మార్చుకోవడం అనేటువంటిది అలాంటి చేయలేదు. వ్యూహము ఎత్తుగడలు అనేటువంటిదే పార్టీ. అదే అదొకటే కాకుండా దీర్ఘకాల యుద్ధం ద్వారా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా రాజ్యం స్థాపించారు. అంతకాలం పోరాటం చేసే ప్రజలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. ఇప్పుడు బస్సు ఎక్కుతామన్నా స్టార్ట్ అయిన కానుండి దిగే వాళ్ళు దిగుతుంటారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతూ ఉంటారు. అది గమ్యానికి అయితే చేరుకుంటుంది కదా. అలాగా పార్టీ సరే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు కరెక్టా కాదా అనేటువంటిది మనం బయట ఉండి చెప్పలేము కదా. కాబట్టి వాళ్ళు చేసేటువంటిది ప్రజల కోసం సేవ చేస్తున్నారు కాబట్టి అది మనము అట్లా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కానీ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పార్టీ మారాలి. అది మారాలి అంటే వాళ్ళు బయట కూడా ఇప్పుడు కొన్ని బయట పరిస్థితులు ఇవన్నీ తెలుసు. ప్రజా సంఘాలు కూడా దూరం అవుతున్నాయి కదా పార్టీకి. ప్రజా సంఘాలు కొన్ని దెబ్బతిన్నా మళ్ళీ కొత్త రూపంగా మళ్ళీ సృష్టిస్తున్నారు కదా. ఇప్పుడు కుల సంఘాలు ఎక్కువ అవడం వల్ల పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు అనేది వాస్తవం. కుల సంఘాలు గ్రామంలో ఒక చిన్న సమస్య వస్తే వాళ్ళు ఖచ్చితంగా పార్టీ దగ్గరకు వచ్చి సమస్య పరిష్కరించుకున్నారు. కానీ ఇప్పుడు కుల సంఘాలు ఒక కులానికి ఒక సంఘం అవడంతో ఆ సమస్య అంతా కుల సంఘాలకే పరిమితి అయిపోతుంది. అట్లా ఏం లేదన్న. ఆ కులం వాళ్ళు కూడా వచ్చేసి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి ఇప్పుడు మాదిగ దండోరా అనేది ఉంది. మాదిగ దండోరా కమిటీ మాదిగ దండోరా అనేటువంటి ఆ పెట్టుకున్నటువంటి వాళ్ళే మళ్ళీ మన పార్టీ దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాల మహానాడు పెట్టుకున్నారు, వాళ్ళు పార్టీ దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అట్లా కుల సంఘాలు ఉన్నప్పటికీ కుల సంఘాల ద్వారా కూడా దాన్ని అడ్వాన్స్ చేయించడం అనేది వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ దీన్ని కులాలుగా పెట్టాలి అనేటువంటిది పార్టీ రూల్ ఏం కాదు. అన్ని కులాలను కలిపి సంఘాలు పెట్టాలి, అన్ని కులాలను సమానంగా చూడాలి అనేటువంటిది పార్టీ ఉద్దేశం. అయితే కుల సంఘానికి పెట్టి కులాన్ని నిర్మూలించాలనేటువంటిది అట్లాంటిది పార్టీకి లేదు. ఓకే, పార్టీ వైపు వెళ్ళాలని ఎవరు కోరుకోరు, కేసులు పెట్టుకుంచుకోవాలని. కానీ పార్టీ మాట్లాడుతున్నట్లుగా ప్రజలు ఎప్పటికైనా పార్టీ వైపు తిరిగే అవకాశం ఉందంటారా? సమస్యలే తిప్పుతాయి అన్న పార్టీ వైపు. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలే తిప్పుతాయి. ఇప్పుడు చాలామంది ఇప్పటికి కూడా మా దగ్గరికి కొంతమంది ప్రజలు వస్తున్నారు. అన్న అప్పుడు మీరున్నప్పుడు అయితే ఫారెస్ట్ వాళ్ళు లేరన్న, మాకు బాగున్నది, ఇక్కడ కర్రలు కొట్టుకునే వాళ్ళము, కర్రలు చేసుకొని బొంగులు కొట్టుకొని బతికే వాళ్ళం, మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుందన్న అని చెప్పేసి చెప్తారు. మరి ఇప్పుడు మేము తుపాకులు పట్టుకోవాలన్నా అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు మీరు మీ ఇళ్ళల్లో కూర్చోవాలి, మరి మేము తుపాకులు పట్టుకొని మేము ఒకళ్ళం చేయాలనా అని చెప్పేసి మనం అడుగుతున్నాము. కొన్ని ఏమన్నా మాట్లాడగలిగి పరిష్కరించగలిగినటువంటి మనం మాట్లాడుతున్నాము. ఓకే, అంటే సమస్యలు ఎప్పటికైనా సమస్యనే ఒక పార్టీ సమస్య ఏదో రూపంలో రావచ్చు. కానీ అటువైపు తిరగకుండా ఉండాలి, ప్రభుత్వాలు ముందు కిందకి దిగాలి. అవును, ప్రభుత్వాలు అందరికీ. ప్రభుత్వం డీకేకి పోతుంది అన్న. డీకేలో పెద్ద ఎత్తున బ్యాచ్లని ఇప్పుడు పువ్వారు అనేటువంటి దాదాపు ఒక నెల నుంచి ప్రచారం అవుతుంది. పువ్వారు అనేటువంటి గ్రామంలో పెద్ద ఎత్తున క్యాంపులు దింపినదని చెప్పేసి క్యాంపులను దింపేసి అక్కడ మొత్తం పెద్ద ఎత్తున జనాలను బెదరగొట్టి జనాలను కాల్చి చంపడం అనేటువంటిది కాకుండా జనాల డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్నదనుకో జనాలే వస్తారు కదా. కాబట్టి అలాంటి ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంది. ఏపీలో ఒకవైపు ఫస్ట్ క్రూరంగా వ్యవహరించిన తర్వాత చాలా కిందికి దిగేసి మొత్తం గ్రామాలకు వెళ్ళేసి గ్రామాలలో జనాలతో మాట్లాడము, రకరకాలుగా ప్రజలకు సహకరించడం అనేటువంటిది చేసిండ్రు.
ఆ రూపం తీసుకున్నప్పుడే జనాలకు పార్టీ అవసరం ఉండదు ఇంకా. పార్టీ అవసరము ఏదో ఒక రకంగా ఉంటదన్న. కాదమ్మా, ఇప్పుడు ప్రభుత్వాలు దిగి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకు అవసరాలు నెరవేరిస్తే ఇంకా ప్రజలు ఆ పార్టీ వైపు ఎందుకు వెళ్తారు? తగ్గుతుంది, మెజారిటీ తగ్గుతుంది. అంటే ప్రజలు అమ్మాయి ఇప్పుడు ఉన్న యువకులు పార్టీ వైపు వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం కింద దిగాలి. అవును, గవర్నమెంటే గవర్నమెంట్ పని చేస్తుందంటారా? అన్ని విషయాల్లో చేయకపోయినా కొన్ని విషయాలు చేసింది.